వాళ్ళ షాపులో పనిచేసి వెళ్తారు. 20,000 రూపాయలు నెలకు కళ్ళు మూసుకుని సంపాదించుకోవచ్చు కదా. అంటే వర్కింగ్ కల్చర్, హార్డ్ వర్కింగ్ కల్చర్ అలవాటు ఉన్న మహిళలకు ఉపయోగం ఇది. అట్లాగే కొంతమంది ఉన్నారు మంచి వంట చేయగలరు. ఈ ర్యాపిడోలు ఇట్లాంటివి వచ్చిన తర్వాత పంపిస్తున్నారు వాళ్ళు. స్విగ్గీలు గిగ్గీలు కాదు వీళ్ళు, దాన్ని ఏమంటారు ఇప్పుడు, ఏదో క్రౌడ్ కిచెన్ లాంటి ఏదో చేస్తున్నారు. ఇంట్లో మనం ఆర్డర్ ఇస్తే ఉండేది. కానీ ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమస్య అవుతుంది. ధనవంతులు లేదంటే అబోవ్ మిడిల్ క్లాస్ మాత్రమే ఎఫర్ట్ పెడుతున్నారు. అదే ఇప్పుడు వీళ్ళకి ఉందనుకోండి, మనం గట్టిగా ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఒక 1,000 రూపాయలు ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ కింద అలా ఏ ఆటోలో పంపిస్తారు 200 రూపాయలు, అందుకని వద్దంటాం. అదే ఇప్పుడు వీళ్ళు తెచ్చిస్తామన్నారు అనుకోండి, ఫ్రీ కదా, ఆటోమేటిక్గా వాళ్ళకి 1,000 రూపాయలు సరుకు తయారు చేసిస్తే మనకి 400 అక్కడ లాభం మిగులుద్ది. బెనిఫిటే కదా. ఇలాంటివి పెరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో అట్లా జరుగుతున్నాయి. కొంతమంది ఇప్పుడు బ్రాహ్మణ వంట మనిషి కావాలి, వైశ్య వంట మనిషి కావాలి, ఇట్లా చెప్పుకుంటుంటారు. వీళ్ళు అట్లా వెళ్ళి పని చేస్తున్నారు. అలాంటి ఇక్కడ అవకాశాలు పెరుగుతాయి. పల్లెల్లో మంచి వంటలు చేయగలిగిన వాళ్ళు ఉంటారు. సిటీల్లో ఇవాళ రోజున ఈ ఇద్దరు భార్యాభర్త ఉద్యోగాలు చేసుకోవడం వల్లనో లేకపోతే అనారోగ్యాల కారణంగానో వంటలు చేసేవాళ్ళు కరువు అవుతున్నారు. అలాగని ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకునే పరిస్థితి ఉండదు. అట్లాంటి వాళ్ళకి పొద్దున్నే వచ్చేసేసి వంట చేసేసి ఒక ఇంట్లోనో 2 ఇంట్లోనో